ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్టమైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాము. నీ దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నారు, మీ తోడి వారి కంటే మిమ్మల్ని హెచ్చించున్నట్లుగా ఆయన ఆనంద తైలముతో మిమ్మల్ని అభిషేకిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. మన తోడి వారి కంటే మనం హెచ్చింపబడాలంటే నీతిని ప్రేమించే వారంగా ఉండాలి, దుర్నీతిని ద్వేషించే వారంగా మనం ఉండాలి. నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించేవారుగా ఉన్నప్పుడు ఈ లోకంలో ఉన్న మనుషులు మనల్ని ద్వేషించవచ్చు, కానీ దేవుడు మాత్రం మనల్ని ప్రేమిస్తాడు. దేవునికి ఎవరు ఇష్టలంటే నీతిని ప్రేమించేవారు, దుర్నీతిని అసహించుకునే వారిని దేవుడు ప్రేమిస్తాడు. దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుడు కలుగు చేసే ఆ ఉన్నతమైన శ్రేష్టమైన స్థితి మన తోడి వారి కంటే ఉన్నతమైన శ్రేష్టమైన స్థితిని మనం పొందుకోవాలంటే నీతిని ప్రేమించే వారంగా మనం ఉండాలి, దుర్నీతిని అసహించుకునే వారంగా మనం ఉండాలి. ఈరోజు ఒకసారి మన జీవితాన్ని పరిశీలన చేసుకుని నీతిని ప్రేమించే వారంగా మనం ఉన్నామా, దుర్నీతిని అసహించుకునే వారంగా మనం ఉంటున్నామో లేదో ఒకసారి పరిశీలన చేసుకుని దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుడు కలుగు చేసే ఉన్నతమైన శ్రేష్టమైన స్థితిని మనం పొందుకోవాలంటే నీతిని ప్రేమించే వారంగా మనం ఉండాలి, దుర్నీతిని అసహించుకునే వారంగా మనం ఉండాలి. ఈ లోకములో దేవునికి ఇష్టలుగా, దేవుని యొక్క ప్రేమను పొందుకునే వారంగా, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకునే వారంగా, దేవుడు కలుగు చేసే ఆ శ్రేష్టమైన ఉన్నతమైన స్థితిని పొందుకునే వారంగా మనం ఉండాలంటే నీతిని ప్రేమించే వారంగా ఉండాలి, దుర్నీతిని ద్వేషించే వారంగా మనం ఉండాలి. ఆ రీతిగా ఉంటూ దేవుడు అనుగ్రహించే ఆ శ్రేష్టమైన ఉన్నతమైన స్థితిని పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ తోడి వారి కంటే దేవుడు మిమ్మల్ని హెచ్చించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవ, ఈ ఉదయకాల సమయంలో అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవ. ఎవరైతే నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషిస్తారో వారి జీవితాల్లో నువ్వు దేవ వారి తోడి వారి కంటే హెచ్చిస్తానని చెప్పి వాగ్దానం చేస్తావు. ఇక వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితాల్లో నెరవేర్చండి. ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కుమ్మరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మన తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.